Hi everyone, welcome to our ఛానల్ లైఫ్ అన్‌ఫిల్టర్డ్ విత్ రూపీన్. సో ఇది నా ఛానల్‌లో ఫస్ట్ వ్లాగ్ అండి. ట్రావెల్ వ్లాగ్. సో టెంపుల్‌కి వెళ్ళాము. చూస్తుంటేనే అర్థమైంది కదా ఏ టెంపుల్ అని. ఈ మధ్య చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది స్వర్ణగిరి. సో చాలా వ్లాగ్స్ నేను కూడా చూశాను అండ్ చాలా బాగా ఉంది. చూడ్డానికి కూడా చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే. సో ఎంట్రన్స్‌లోనే మనకిలా ఎలిఫెంట్స్‌తో ఇలా అంతా చాలా బాగా డిజైన్ చేశారు. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్‌ని విజిట్ చేశారో అండ్ ఎన్ని టైమ్స్ విజిట్ చేశారో కామెంట్ చేయండి. సో ఎందుకు ఎన్ని టైమ్స్ విజిట్ చేశారో అని అంటున్నానంటే, ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్. ఇది మేము కార్ పార్కింగ్ కోసమని వెళ్తున్నాము. సో ఇటు కార్ అండ్ బైక్స్ పార్కింగ్ అనేది ఏరియా ఉంది ఇదంతా. మేము మార్నింగే వెళ్ళామండి ఆ రోజు. మార్నింగ్ అనుకున్నా కూడా వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, మార్నింగ్ స్టార్ట్ అయ్యా కూడా. సో ఆల్మోస్ట్ మాకు 1 అవర్ జర్నీ పడింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కార్ పార్క్ చేయడానికని ప్లేస్ చూస్తున్నాము. ఓకే. సో మేము మార్నింగ్ వెళ్దామని ఎందుకు అనుకున్నామంటే, మేము వెళ్ళింది సాటర్డే అండి. ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ప్లస్ ఈ ఏరియాలో వచ్చేసి మనకేంటంటే ఈ స్వర్ణగిరి టెంపుల్ కదా. సో ఇక్కడ అనేది రష్ ఉంటుందని మేము మార్నింగే వెళ్ళాలనుకున్నాము. కానీ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అరౌండ్ 12-12:30 పిఎంకి మేము వెళ్ళాము. సో టెంపుల్ అనేది ఇలా ఉంది. సరే చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. సో మనకి మెయిన్ ఎక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారో అక్కడైతే మనకి షూటింగ్ అనేది ఇవ్వరండి, పర్మిషన్ ఉండదు. కెమెరా అనేది వాళ్ళు తీసుకుంటారు, మనం లాకర్లో పెట్టేయాలి. సో వన్స్ మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే మనం మళ్ళీ మన ఫోన్స్ అనేది అలౌడ్ ఉంటుంది. సో ఆ తర్వాత మేము ఇది షూట్ చేసాం అన్నమాట. కొంతమంది భక్తులైతే ఉన్నారు, మరీ అంత రష్గా లేదు. కానీ ఈవినింగ్ అవుతున్నా కొద్దీ రష్ అనేది ఉంటుంది. సాటర్డే సండేస్ అనేది ఎలా అయినా మనకి రష్ ఉంటుందండి. అందులో మేము వెళ్ళింది ఏంటంటే ఆ రోజు ఆంజనేయ స్వామి పూజలు జరుగుతున్నాయి. ఇది కూడా నేను షూట్ చేశాను, చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను చూడండి. స్వామివారు అలా పడుకున్నట్టుగా ఎంత చాలా డివైన్గా అనిపిస్తుంది మనకి. వాటర్ చాలా ప్యూర్గా నీట్గా ఉంటాయండి. ఇదంతా మనకి స్వర్ణగిరి టెంపుల్ ఫ్రంట్ సైడ్ మనకి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ ఏరియా. అదే టోటల్గా చూడండి. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ వీడియోస్ తీస్తున్నారు. ఈసారి మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుందని అంటున్నారు. సో నైట్ టైం కూడా విజిట్ అవ్వాలి. అది కూడా వీడియో తీస్తే తప్పకుండా నేను పెడతాను. ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ అయితే చాలా ఉందండి ఇక్కడ. మేబీ మార్బుల్ వల్ల ఏమో తెలియదు కానీ కాళ్ళు అయితే బాగా కాలిపోయాయి. ఇది అక్కడ రథం ఉంది. సో ఒకసారి తీసాను చూడండి, బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఆ డిజైన్ అనేది, అమ్మవారు అనేది. ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కదా సాటర్డే. సో హనుమాన్ జయంతి స్పెషల్ పూజలు కూడా జరుగుతున్నాయి. చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని కూడా. అండ్ నాకు
దర్శనంకి వచ్చేసరికి కూడా చాలా నెమ్మదిగా మంచిగా అయింది దర్శనం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే ఎవరైనా వాయుపుత్రం. వెళ్ళిన వారుంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇవి కొన్ని క్లిప్స్ మేము ఏవైతే పిక్స్ తీసుకున్నామో అవి లాస్ట్‌కి యాడ్ చేశాను. నా ఈ వ్లాగ్ అనేది నచ్చిందంటే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.